ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని ఎంపీపీ స్కూల్లో అన్యమత ప్రచారం కలకలం రేగింది. ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం అన్యమత ప్రచారం చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్ను బాయ్కాట్ చేశారు. ప్రధానోపాధ్యాయుడిపైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. హెడ్మాస్టర్ పైన ఫిర్యాదు చేసి 11 రోజులైనా కూడా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్కూల్ను బహిష్కరిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఇక వెంటనే ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ మమత, ఏదైతే ఈరోజు ఏలూరు జిల్లాలో స్కూల్ని బాయ్కాట్ చేస్తూ విద్యార్థులు కానీ అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ స్కూల్కి తాళం వేయడం ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపిందని మనం చెప్పుకోవచ్చు. అంటే దీనికి గల ప్రధాన కారణం మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి లక్కవరం గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో ఏదైతే ప్రధాన ఉపాధ్యాయుడు అయినటువంటి సుబ్రహ్మణ్యం కూడా అన్యమత ప్రచారం చేస్తున్నాడని కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో విద్యార్థులు వాపోతున్నారు. దీని వాపోతమే కాకుండా దీనికి సంబంధించిన ఆధారాలతో సహా ఏదైతే మండల విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మండల విద్యాశాఖ అధికారులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ముఖ్యంగా ఈ రోజు కనుక అయితే గత 11 రోజుల క్రితం మేము కంప్లైంట్ ఇచ్చాము ఇదే హెచ్ఎం మీద, సుబ్రహ్మణ్యం మీద, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి కూడా అతని వేధింపులు అదేవిధంగా ఏదైతే అన్యమత ప్రచారం అనేది కూడా ప్రస్తుతానికి చేస్తున్నాడు అనేది కూడా ఇక్కడ విద్యార్థులు అయితే వాపోతున్నారు. అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు వీళ్ళు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మేము కంప్లైంట్ ఇచ్చి 11 రోజులు అయింది, కానీ 11 రోజుల నుంచి కూడా ఎటువంటి మండల విద్యాశాఖ అధికారుల నుంచి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీన్ని మేము నిరసిస్తూనే ఈ రోజు స్కూల్కి తాళం వేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా హెచ్ఎం మీద చర్యలు కనుక చేపట్టకపోతే మేము ఏలూరులో ఉన్నటువంటి కలెక్టరేట్కి చేరుకుని అక్కడ కూడా మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడతాయని కూడా తల్లిదండ్రులు స్పష్టంగా చేస్తున్నారు. కానీ ఇదే విషయం మీద విద్యాశాఖ అధికారులు కనుక మనం అడిగినట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు అయితే చేస్తారు. దీని మీద మండల స్థాయిలో విచారణ జరుగుతుంది. ఏదైతే విచారణ పూర్తి స్థాయి చేపట్టిన తర్వాత కూడా దీన్ని తీసుకెళ్లి జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ కూడా ఒక పూర్తి స్థాయిలో విచారణ ఇస్తాం, దాని ప్రకారం చర్యలు తీసుకుని సిద్ధంగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. కానీ మేము 11 రోజులు అయింది, ఫిర్యాదు ఇచ్చేంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు కాబట్టి ఈ రోజు మేము స్కూల్కి తాళం వేస్తున్నాం కూడా అక్కడ గ్రామస్తులు అదేవిధంగా స్కూల్ విద్యార్థులు అదేవిధంగా స్కూల్కి సంబంధించిన విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే విజయ్, హెడ్ మాస్టర్ కానీ లేకపోతే ఆ పై అధికారులు కానీ ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? మరి రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటున్నారు పై అధికారులు. మరి అట్లీస్ట్ ఈయనని హెడ్ మాస్టర్ని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అని చెప్పి? జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించిన మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కూడా పాఠశాలకు చేరుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాలకు చేరుకుని దీని మీద కంప్లైంట్ అయితే తల్లిదండ్రుల నుంచి తీసుకున్నారు. విద్యార్థుల నుంచి కూడా ఒక ఏదైతే అతని మీద ఆరోపణ ఉందో, ఏదైతే అన్యమత ప్రచారం చేస్తున్నాడో అనే దానికి సంబంధించిన ఆధారాలతో సహా పిల్లల దగ్గర పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మండల లెవెల్లో జరుగుతున్నటువంటి విచారణ పూర్తి అయిన తర్వాత దీన్ని ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారికి మాత్రం డిఈఓకి ఒక పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనున్నారు. ఈ ఇచ్చిన తర్వాత కూడా మేము దీని మీద పూర్తి స్థాయిలో హెచ్ఎంకి మీద వచ్చిన ఆధారం ఖచ్చితంగా నిజమైతే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇటు మండల శాఖ అధికారులు మనకు చెప్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.